సినిమాకి పోతే ఆ సినిమాలో పిల్లడు చిలికి తీట కట్టుకోని చిలక తీట కట్టుకో సినిమాతో నేను పోతున్నా సినిమాలో పిల్లడు నా తీర బట్టలేక ఉంటే కవండలేన ఉంటే కొల్లనే నేనొస్తానే చిలక చీర కట్టుకోని చిలక చీర కట్టుకోని సినిమా పోతున్న పోతే చివల చెల్లోన మామ చాలా జడవేసి జమ్మల పడికి వెళ్ళా జడకుచ్చు లేకపోయిన వరకు లేకపోయిన జమ్మల పడికి నేను పిల్లోడు జడకుచ్చు లేకపోయినా జడకుచ్చు లేకపోయినా పోతే మామ మా జాడబడ్డలాగా నాటమా మేము ఎందుకో ముస్లిమ్సా మరి బాస ఇది గడ్డం ఏది గడ్డం కింద ఉండాలి ఆ అబ్బాయి యాభై అతను ఏమని పిలుస్తారు గడ్డమా అత్తర సైవా ఒరే బాబు నువ్వు అత్తర సైవా అత్తర సాయే నా అల్లగా సైవా అత్తర సాయే అత్తరసాయమ మంచోదాన్ని కొత్తర దేశంతో ఎక్కడ వెళ్ళాడు ఊర్లో లేడమ్మా బాబు మరి కొత్తగా మ్యారేజ్ అయింది కొత్తగా మ్యారేజ్ ఏంటి మా ఇంటర్వ్యూలో చాలా సరదాగా ఉన్నాం అనుకుంటే ముట్టుకొత్త మెత్త గబ్బనవట రోతనవట గలీజవట ఆవునవట కరినవట ఆవునవట నా ఊరికి జట్ట మాట మాట్లాడుకుంటూ అటు వచ్చినవట మెత్త కట్టి మా వాళ్ళ ఊరితో అటు వచ్చిన కావనవట నీ నోట్లో అప్పుడు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ రూమ్ లో బెడ్ వేసి పూలు చల్లారు బెడ్ మీద మా ఫ్రెండ్స్ అన్నారు అప్పుడే నాకు ఇటువంటి ఇట్లా ఇట్లా అని అలాగే ఎందుకంటే నేను కొత్తగా మ్యారేజ్ కాబట్టి మా ఇంట నేను బాగా సరదాగా ఉన్నాం అనుకున్నా ఏమైందంటే చంద్రపురాన్ని పంపిస్తాను లాస్ట్ ఊరికి ఇవ్వాలని కూడా గొర్రెలకాడు ఒకటే పోలేకున్నాడు ఓ బాబా నువ్వు ఎంత నగులు లోపలేంటి వస్తాను గుద్దుకొని అప్పుడు గ్లాసు తీసుకొని మా బిడ్డ మీదకి వచ్చాడు అందరం మగుళ్ళ గెదరేకెళ్ళి సరసాలడుతుంటే నా మగడు నా లడీసి మొగుడు
గ్లాసు తెచ్చాడు. పాల గ్లాసు పెట్టి మీద కూర్చోబెట్టి గదిలే గచ్చన నా మగుడు కింద కూర్చొని గదిలే గచ్చన నా మగుడు నన్ను చూసి దండం పెట్టాడే. మా ఇంటిని వచ్చానండి. ఎక్కడ పోయాడు? మా ఇంటిని ఎక్కడ ఉన్నాడు? తాళలేనే